చాప్టర్ స్టార్ట్ అవుతూనే మనకి ఒక డేంజరస్ సీన్ కనిపిస్తుంది. ఒక మిస్టీరియస్ పర్సన్ పూర్తిగా ఇంజర్డ్ అయి ఉంటాడు. బాడీ అంతా బ్లడ్‌తో కవర్డ్ అయి ఉంటుంది. అతను చాలా వీక్ వాయిస్‌లో డామ్! వాళ్ళందరూ కలిసి అటాక్ చేశారు. ఈ స్థితికి తీసుకొచ్చారు అని అంటాడు. అప్పుడు అతని కళ్ళ ముందు ఒక క్యాట్ కనిపిస్తుంది. ఆ క్యాట్‌ని చూసి అతను చిన్నగా స్మైల్ చేస్తూ మేబీ ఇదే నా లాస్ట్ ఛాన్స్ అని అంటాడు. అచానక్‌గా ఒక బ్రైట్ లైట్ ఫ్లాష్ అవుతుంది. సీన్ వెంటనే చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఒక నార్మల్ లుకింగ్ బాయ్ కనిపిస్తాడు. అతని పేరు జీవు. జీవు ఒక పెట్ షాప్‌లో క్యాట్స్ కోసం ఫుడ్ కొనుగోలు చేస్తుంటాడు. ఎందుకంటే అతనికి క్యాట్స్ అంటే చాలా ఇష్టం. స్టోర్ బయటకొచ్చిన తర్వాత అతను తనతో తానే నేను నా కోసం షాపింగ్‌కొచ్చాను. కానీ మళ్ళీ క్యాట్స్ కోసమే కొన్నాను అని ఇన్నసెంట్‌గా అంటాడు. అప్పుడే ఒక చిన్న కిడ్ బాల్ కోసం రోడ్ మీదకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ ఆపోజిట్ సైడ్ నుంచి స్పీడ్‌గా కారొస్తుంది. అది డైరెక్ట్‌గా కిడ్‌ని హిట్ చేయబోతుండగా బూమ్! ఒక్కసారిగా జీవు సూపర్ స్పీడ్‌తో వెళ్ళి ఆ కిడ్‌ని సేవ్ చేస్తాడు. అతను వెంటనే అడుగుతాడు, ఆర్ యూ ఓకే? కిడ్ యెస్ అని రిప్లై ఇస్తాడు. కిడ్ వెళ్ళిపోయాక జీవు సీరియస్‌గా థింక్ చేస్తూ లక్కీలీ నా పవర్స్ వల్ల ఆ కిడ్‌ని సేవ్ చేయగలిగాను. కానీ ఇంకొంచెం లేట్ అయ్యుంటే నా ఎబిలిటీస్ ఎక్స్‌పోజ్ అయిపోయేవి అని అంటాడు. ఇక్కడ మనకి క్లియర్ అవుతుంది. జీవు ఆర్డినరీ బాయ్ కాదు. సీన్ మళ్ళీ చేంజ్ అవుతుంది. జీవు తన ఇంటికొచ్చి స్ట్రీట్ క్యాట్స్‌కి ఫుడ్ పెడుతుంటాడు. కానీ ఆ రోజు క్యాట్స్ చాలా వియర్డ్‌గా బిహేవ్ చేస్తుంటాయి. ఫుడ్ తినకుండా రిపీటెడ్‌గా మ్యావ్ చేస్తూ ఎక్కడికో తీసుకెళ్లాలని ట్రై చేస్తుంటాయి. జీవుకి డౌట్ వస్తుంది. సంథింగ్ ఫీల్స్ రాంగ్ అని వాళ్ళ వెంట వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. అలా ఒక డార్క్ యాలీలోకి వెళ్ళాక అక్కడ ఒక హెవీలీ ఇంజర్డ్ క్యాట్ పడిపోయి ఉంటుంది. ఇదే చాప్టర్ స్టార్టింగ్లో కనిపించిన మిస్టీరియస్ పర్సన్. జీవు వెంటనే ఆ క్యాట్ని ఇంటికి తీసుకెళ్తాడు. కొద్దిసేపటి తర్వాత ఆ క్యాట్ స్లోలీ ఐజ్ ఓపెన్ చేస్తుంది. వెయిట్, నేను అన్కాన్షియస్ అయ్యానా? ఇవి చేతులా? కాళ్ళా? నో వే! నేను క్యాట్‌గా మారిపోయానా? అని షాక్ అవుతుంది. అప్పుడు అతను గుర్తొస్తుంది, రైట్, లాస్ట్ మూమెంట్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ సక్సెస్‌ఫుల్ అయింది అని. అప్పుడే జీవు రూమ్‌లోకొచ్చి ఓహ్! నువ్వు లేచావా? ఇదిగో నీకోసం ఫుడ్ తీసుకొచ్చాను అని క్యూట్‌గా చెప్తాడు. కానీ ఆ క్యాట్‌లో ఉన్న వ్యక్తి ఫుల్ యాంగ్రీ అయిపోతాడు. హౌ డేర్ దిస్ హ్యూమన్! ద గ్రేట్ కేడెన్‌కి క్యాట్ ఫుడ్ ఇస్తున్నాడా? ఇక్కడ మనకి రివీల్ అవుతుంది. ఆ మిస్టీరియస్ పర్సన్ పేరు కేడెన్. అతను ఇన్సేన్‌లీ పవర్‌ఫుల్ అవేకెన్డ్ హ్యూమన్. కానీ ఇప్పుడు ఒక ఫ్యాట్ క్యాట్ బాడీలో ట్రాప్డ్ అయ్యాడు. జీవు ఇన్నసెంట్ ఫేస్ చూసి చివరికి కేడెన్ ఫుడ్ ట్రై చేయాలని డిసైడ్ అవుతాడు. కానీ అదే సమయంలో జీవు సడన్‌లీ అతన్ని లిఫ్ట్ చేసి బాయ్ క్యాటా? గర్ల్ క్యాటా? అని చెక్ చేయబోతాడు. అది చూసి కేడెన్ రేజ్ మోడ్‌లోకి వెళ్ళిపోతాడు. పుట్ మీ డౌన్ యూ ఇడియట్! అని అరుస్తాడు. జీవు ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతాడు. ఏ? ఇప్పుడే ఎవరు మాట్లాడారు? గోస్టా? అని ఫియర్‌తో అడుగుతాడు. కేడెన్ మళ్ళీ షౌట్ చేస్తాడు. నన్ను కింద పెట్టు! జీవు వెంటనే అతన్ని డ్రాప్ చేస్తాడు. క్యాట్ మాట్లాడుతోంది అని షాక్ అవుతాడు. అప్పుడు కేడెన్ యాటిట్యూడ్‌తో అడుగుతాడు. కిడ్, నీ పేరు? జీవు. ఓకే జీవు, నా విషయం ఎవరికైనా చెప్పావంటే నీ లైఫ్ ఫినిష్డ్. జీవు వెంటనే నాడ్ చేస్తాడు. ఓకే, ఎవరికి చెప్పను అని. అప్పుడే కేడెన్ మిర్రర్‌లో తన ఫేస్ చూసుకుంటాడు. కొన్ని సెకండ్స్ సైలెంట్. తర్వాత వాట్ ద హెల్ ఇస్ దిస్? నేను ఫ్యాట్ క్యాట్ అయ్యానా? అని మెంటల్ బ్రేక్ డౌన్‌కి వెళ్ళిపోతాడు. గ్రేట్ కేడెన్ ఒక చబీ క్యాట్‌గా మారిపోయాడా? షాక్ వల్ల లిటరలీ ఫెయింట్ అయిపోతాడు. జీవు పానిక్ అయి ప్లీజ్ చనిపోవద్దు అని అతన్ని షేక్ చేస్తుంటాడు. కేడెన్ ఇరిటేషన్‌తో స్టాప్ షేకింగ్ మీ, నేను అలైవ్ ఉన్నాను అని అంటాడు. తర్వాత జీవు అడుగుతాడు, మీరు హ్యూమన్ లాంగ్వేజ్ ఎలా మాట్లాడుతున్నారు? కేడెన్ కామ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. బికాజ్ నేను హ్యూమన్. జీవు ఇంకా కన్‌ఫ్యూజ్ అయ్యి బట్ మీరు క్యాట్ కదా? కేడెన్ సై చేస్తూ టెంపరరీ ట్రాన్స్‌ఫర్మేషన్ అంతే అని చెప్తాడు. జీవుకి ఇంకా చాలా క్వెషన్స్ ఉంటాయి. కానీ కేడెన్ సీరియస్‌గా టూ మచ్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని వార్నింగ్ ఇస్తాడు. జీవు మాత్రం కేరింగ్‌గా ముందు ఫుడ్ తినండి, మీకు ఇంజరీస్ ఉన్నాయి అని అంటాడు. కేడెన్ వెంటనే రిజెక్ట్ చేస్తాడు. నేను క్యాట్ ఫుడ్ తిన్ను. కానీ జీవు లాజికల్‌గా రైట్ నౌ మీ బాడీ క్యాట్ బాడీ.
హ్యూమన్ ఫుడ్ మంచిది కాదు అని చెప్పి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత కేడెన్ సీక్రెట్లీ ఫుడ్ టేస్ట్ చేస్తాడు. అప్పుడే అతని ఐస్ వైడెన్ అవుతాయి. వెయిట్, దిస్ ఇస్ యాక్చువల్లీ గుడ్ అని ఫుల్ క్యాట్ మోడ్లో టెయిల్ వ్యాగ్ చేస్తూ మొత్తం ఫుడ్ ఫినిష్ చేస్తాడు. తర్వాత లిటరలీ పొటాటోలా పడిపోతాడు. కొద్దిసేపటి తర్వాత జీవు వచ్చి ఫుడ్ అయిపోయింది, యానిమల్ హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్తాడు. తర్వాత కన్నింగ్గా మీరు కూడా రావాలి, లేకపోతే మీ సీక్రెట్ చెప్పేస్తాను అని టీజ్ చేస్తాడు. కేడెన్ యాంగ్రీ అయినా హెల్ప్లెస్గా అగ్రీ అవుతాడు. యానిమల్ హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ చెక్ చేసి ఇంజరీస్ లేవు, కానీ ఈ క్యాట్ చాలా ఓవర్ వెయిట్ ఉంది అని చెప్తాడు. అది విన్న కేడెన్ ఇంటర్నలీ ఈ డాక్టర్ని నేనే ఎలిమినేట్ చేస్తాను అని రేజ్ అవుతాడు. తర్వాత వాళ్ళు బయటకు వస్తుంటే కేడెన్ ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. దేర్స్ ఎ మాన్స్టర్ క్యాట్ నియర్ బై అని అంటాడు. అప్పుడే షాడోస్లో నుంచి టైగర్ లాంటి స్కేరీ క్యాట్ బయటకొస్తుంది. జీవు పానిక్ అవుతూ ఇప్పుడేం చేద్దాం అని అడుగుతాడు. కేడెన్ వెంటనే రన్ యూ ఇడియట్ అని అరుస్తాడు. మాన్స్టర్ క్యాట్ వాళ్ళపై అటాక్ చేస్తుంది. జీవు అటాక్స్ అవాయిడ్ చేస్తూ మనకి వెపన్ కావాలి అని తన పాకెట్ నుంచి ఒక క్యాట్ టాయ్ తీస్తాడు. కేడెన్ ఫుల్ డిస్బిలీఫ్లో ఆర్ యూ స్టూపిడ్, అది వెపన్ కాదు అని షౌట్ చేస్తాడు. కానీ ఫన్నీగా ఆ మాన్స్టర్ క్యాట్ టాయ్ చూసి ప్లేఫుల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అది టాయ్తో ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది. జీవు వెంటనే రన్ అని తిరిగి చూస్తే కేడెన్ కూడా అదే టాయ్తో హ్యాపీలీ ఆడుకుంటూ ఉంటాడు. జీవు ఫేస్ కంప్లీట్లీ డెడ్ సీరియస్. అండ్ దాట్స్ హౌ ద చాప్టర్ ఎండ్స్. ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే. ఇక్కడ్నుంచి జీవు లైఫ్ పూర్తిగా మారిపోబోతోంది. సీక్రెట్స్, అవేకెన్ పవర్స్, ఇన్సేన్ ఫైట్స్, డేంజరస్ ఎనిమీస్ అన్నీ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. సో నెక్స్ట్ చాప్టర్ మిస్ కాకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టేయండి.